ఒంగోలుకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే వేధిస్తున్నాయి. డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, డ్రైనేజీల కోసం అయితేనేమో రోడ్ల కోసం. ఎక్స్పీరియన్స్ని నగర అభివృద్ధికి ఏ విధంగా తీసుకెళ్తారు? వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ఒంగోలు గురించి మాట్లాడదాం. ఒంగోలులో ఇప్పటికే ఒకవైపు వర్షాలు కూడా స్టార్ట్ అయిన నేపథ్యం, చుట్టుపక్కల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్లో కూడా మున్సిపాలిటీ సంబంధించుకోవచ్చు, ఇక్కడ మేయర్ సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఒంగోలు ముఖ్యంగా ఒంగోలులో ప్రధాన సమస్యలు ఏంటి, ఆ సమస్యలపైన అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు, కార్పొరేషన్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనే అంశాలపైన మనం మాట్లాడదాం. మేయర్ గారు ఉన్నారు, ఒకసారి గంగాడ సుజాత గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ప్రస్తుతం ఒంగోలుకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే వేధిస్తున్నాయి. చాలా రోజులుగా డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ప్రస్తుతం సీజనల్ కూడా స్టార్ట్ అయింది, వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదాలు కూడా రోడ్ల మీద ఉంటున్నాయి, కొన్ని ఏరియాలలో దోమలు కూడా వచ్చే అవకాశాలు. ఎట్లా అసలు ఒంగోలుని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు? మొదటగా నమస్కారం అండి. ఇక్కడ ఒంగోలులో దాదాపుగా మీరు చెప్పినట్లుగానే డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి, అది కొద్దిగా ఇబ్బందికరమే. ఎందుకంటే ఇది దాదాపుగా 50 సంవత్సరాల క్రితమే ఈ డ్రైనేజీ సిస్టాన్ని అంతటిని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే తర్వాత రాను రాను రోజులు గడిచే కొద్దీ కూడా ఒంగోలు నగరం పెరుగుతున్న నగరానికి సంబంధించి మరి మున్సిపాలిటీ తరఫున మేము అన్ని రకాలుగా సదుపాయాలని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థకు ఉంది. అయితే నేను మేయర్ అయిన తర్వాత అక్కడ ఉండే ప్రధాన సమస్య ఏంటంటే పోతురాజు కాలువ అనేది ఇప్పుడు ఒంగోలు నగరంలో ఉండే ప్రతి ఒక్క చోట ఉండే మురుగునీరు అంతటిని కూడా పోతురాజు కాలువకి పోవాలి. అయితే అక్కడ కొన్ని డ్రైనేజీలు లో ఉండే అప్ అండ్ డౌన్స్ వలన, అంటే సరైన నిబద్ధతగా క్రమీకరణ లేనందువలన అక్కడ ఏమవుతుందంటే కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది. అందువలన ఈ మధ్యకాలంలో అయితే మరి మా ఒంగోలు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనల మేరకు చాలా చోట్ల డ్రైనేజీ సిస్టమ్ని క్రమబద్ధీకరించే దిశగా మేము ముందడుగులు వేస్తున్నామండి. ఇప్పటికే దాదాపుగా ఈ సంవత్సర కాలంలోనే మరి 80 కోట్ల రూపాయల వరకు కూడా మెయిన్గా డ్రైనేజీల కోసం అయితేనేమండి, రోడ్ల కోసం అయితేనేమండి, అలాగనే మన నగరంలో బ్యూటిఫికేషన్ కోసం అయితే మేము ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా చాలా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నగరం పెరుగుతుంది. మరి అంతేకాకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్స్ కల్చర్ కూడా మనకి రావడం జరిగింది. అలాగే ఎక్స్టెన్షన్ అవుతున్న ఏరియాస్కి అయితే మనము అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి కాబట్టి మేము చాలా కష్టపడుతున్నామండి. అలాగనే దోమల సమస్య అయితే కనుక మేము ప్రతి వారానికి ఒకసారి ఆయిల్ బాల్స్ అయితే ఏదైతే ఉందో అవి, అలాగనే డైలీ కూడా ఫాగింగ్ కొట్టడం ద్వారా కూడా దోమల నివారణకు కూడా మేము చాలా ట్రై చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ట్రంక్ రోడ్ సమస్య కూడా చాలామంది వ్యాపారులు కూడా ఆ సమస్యతో అంటే విస్తరణ చేయాలన్నట్టుగా కోరుతున్నారు. ఆ సమస్య ఎట్లా ఉంది, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు ట్రంక్ రోడ్డు విషయానికి వచ్చినట్లయితే మాస్టర్ ప్లాన్లో అది 100 అడుగులు రోడ్డు చేయాలనేది మా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఇప్పుడు అన్నిటి కూడా మెయిన్ రోడ్డు ట్రంక్ రోడ్డు అండి, దానికి మేము 1 వే ఉంది ఇంతవరకు. అలా కాకుండా డబుల్ వే చేయాలనేది మా ఎమ్మెల్యే గారి యొక్క ఆకాంక్ష. తదనుగుణంగా మరి మాస్టర్ ప్లాన్లో అయితే 100 అడుగులు రోడ్డు చేయాలనేది మున్సిపాలిటీ నిర్ణయించినటువంటి విషయము అందరికీ తెలిసిందే. కాబట్టి అలాగా డబుల్ వే 2 వే కనుక చేసినట్టయితే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కనుక ఉన్నట్లయితే అక్కడ ఏదైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా మెయిన్గా మనకు 2 వీలర్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి పెట్టుకోవడానికి అవకాశం కూడా లేదు ఇప్పుడు, అది 1 వే కాబట్టి. అలాగే వాళ్ళకి కూడా ఎప్పుడైతే ఉన్నారు కదా దాదాపుగా 240 షాప్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళకి కూడా సరైన వ్యాపారం కూడా లేదు. అందువలన మనము ఈ సైకిల్ స్టాండ్ లేదు, అలాగే కారు పెట్టుకోవడానికి అవకాశం లేదు, పార్కింగ్ ప్లేస్ అయితే ఏమీ లేదు. అదంతా జరిపించాలి అని అంటే కంపల్సరీగా రోడ్ని అయితే ఎక్స్పాండ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకని మేము అక్కడ ఉన్నటువంటి మరి వ్యాపారస్తులతో అందరితోటి కూడా మరి కమిషనర్ గారు కానివ్వండి, మేయరు, ఎమ్మెల్యే అందరము కూడా రకరకాలుగా దప్పదప్పాలుగా వాళ్ళ చేత మీటింగ్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సమస్యల గురించి తెలియజేసి తద్వారాగా మరి ప్రజలకు, ఎందుకంటే మన ఒంగోలు నగరం మరి పెరుగుతుంది కాబట్టి తదనుగుణంగా రాబోయే ఫ్యూచర్లో 50 సంవత్సరాలకి ఒంగోలు ఎలా ఉండబోతుందని ముందుగానే కనుక మనం తీర్చిదిద్దుకున్నట్లయితే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఆ యొక్క రోడ్ని ఎక్స్పాండ్ చేసేదానికి మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే మరి వ్యాపారస్తులు కూడా చాలా వరకు చొరవ చూపిస్తున్నారు, దానికి కూడా ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఇదే లక్ష్యంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మారాలి, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యం చెప్తున్నారు. ఒంగోలు నగరంలో ఏ విధంగా ప్లాస్టిక్ ని నివారించే విధంగా ఏ విధంగా చర్యలు చేపడతారు? ముఖ్యంగా మున్సిపల్ వాళ్ళ కృషి ఎంతైనా ఉండాలి, ఏ విధంగా చేస్తారు?
నేను మేయర్ అయినప్పటి నుంచి ఈ యొక్క ప్లాస్టిక్ని నిర్మూలించడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరుగుతుంది. అయితే దానికన్నా ముందుగానే అంటే 2014-19 టైంలోనే 2016లోనే మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించడానికి ఒక జీవోని కూడా పాస్ చేయడం జరిగింది. అలాగే మేము కూడా ఇక్కడ మన నగరంలోనూ కూడా లాస్ట్ ఇయర్ మరి ప్లాస్టిక్ని కంప్లీట్గా కూడా బ్యాన్ చేయడం కూడా జరిగింది. అయితే ప్లాస్టిక్ వలన అనేక రకాలైన రోగాలకు కారకమైన ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించాలన్నది అందరి యొక్క ఆకాంక్ష. మన స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, అలాగే లోకల్ బాడీస్ కానివ్వండి, అందరూ కూడా కృషి చేస్తున్నారు. అయితే ప్రజల్లోనూ కూడా ఒక అవేర్నెస్ రావాలి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక నిప్పు చూస్తే దాన్ని పట్టుకుంటే కాలుతో దాని విషయం అందరికీ తెలుసు, అయినా మనం నిప్పును పట్టుకుంటే ఎవరు ఇష్టపడరు. అలాగనే ప్లాస్టిక్ వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు పూర్తిగా తెలుసుకోవాలి. ఆ అవేర్నెస్ ప్రోగ్రాములు చేయడానికి మేము మరి డ్వాక్రా వాళ్ళతో సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే మరి లాస్ట్ శనివారం కూడా మరి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మరి ప్రతి నెలలో 3వ శనివారంలో మనం ఏదో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. అలాగే లాస్ట్ శనివారం అయితే ఈ ప్లాస్టిక్ని కూడా పూర్తిగా బ్యాన్ చేస్తూ ప్లాస్టిక్ని వాడొద్దు అని చెప్పేసి మనం ర్యాలీలు కూడా చేయడం జరిగింది. అయితే మెయిన్గా ఇప్పుడు ప్రభుత్వంలో కన్నా కూడా ప్రజల్లో రావాల్సినట్టు విషయం అండి ఇది. ఈ విషయాన్ని కనుక ఎందుకంటే ఈ రోజున మెయిన్గా చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయంటే కారణం మేజర్గా ప్లాస్టిక్కే. అలాగే మనము బయట తినేసిన ఆహార పదార్థాలు కవర్లు వేసి బయట పడేస్తుంటారు. అలాగే మరి ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ కూడా తిన్న వాటి ఆహారాన్ని మనం తీసుకోవడం వలన మనకు కూడా జబ్బుల పాలు అవుతున్నాం. కాబట్టి కంప్లీట్గా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మా మున్సిపాలిటీ ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా హోటల్లో తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు చాలామంది కూడా హోటల్లోకి వెళ్తున్నారు. హోటల్లో కూడా ఆ ఫుడ్ చాలామందికి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. బట్ చాలామంది అయితే ఏదో కారణాలతోటి హోటల్లోకి వెళ్తారు. హోటల్లో శుభ్రత లేకపోతే చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటాయి. మీ నిఘా ఎట్లా ఉంది? మేము మెయిన్గా అంటే మాకు నగరపాలక సంస్థకి అది వరకు ఫుడ్ కమిటీ అనేది మా దగ్గరే ఉండేది. కానీ ఇప్పుడు అది గవర్నమెంట్ కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కానీ నేనైతే ఈ మధ్యకాలంలో జరిగిన అనేక మీటింగ్స్లో మరి ఈ ఫుడ్ కమిటీ మా మున్సిపాలిటీకే రావాలని చెప్పేసి తద్వారా మేము అందరము కూడా టౌన్లో ఉంటున్నాం. ఎక్కువగా మీరు అన్నట్లుగా రకరకాల ఫుడ్ కలర్స్ టేస్టింగ్ కోసం రకరకాల రసాయనాలు కలిపి ప్రజల యొక్క ఆరోగ్యానికి బాధించే విషయంలో వీళ్ళందరూ ఉంటున్నారు. దీని మీద కూడా ఉక్కుపాదం మోపాలనేది నా యొక్క ఇంటెన్షను. ఖచ్చితంగా మేము కూడా హోటల్స్ని మీద మేము సెర్చ్ చేయాలని అనుకుంటున్నాము. అలాగనే మంచి ఆహారం, ఎందుకంటే నిల్వ ఉండే ఆహారాన్ని కూడా పదే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి ప్రిజర్వ్ చేసి తర్వాత ప్రజలకు ఇవ్వడం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలు, వామిటింగ్స్ కానివ్వండి, కడుపు నొప్పి ఇలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ముందు ప్రజలకే తెలియాలి ఇంటి ఫుడ్ ఆరోగ్యము, బయట ఫుడ్ ఎప్పటికైనా సరే నష్టము అనే. ఎప్పుడైనా 1-2 సార్లు అంటే పర్వాలేదు, కానీ ఈరోజు ఎక్కువగా ప్రజానికి ఎలా ఉన్నారంటే అనేక పనుల ఒత్తిడి వలన వండుకోవడానికి టైం లేక బయట ఫుడ్కి అలవాటు పడిపోయారు. కానీ మనకు ఉండే ఆరోగ్య సమస్యలు మెయిన్గా బయట ఫుడ్ తినడం వల్లనే వస్తాయనే విషయాన్ని కనుక ప్రజలు తెలుసుకున్నట్లయితే కొంతవరకు మనం దాన్ని నిర్బంధించడము లేదంటే వాళ్ళకి చెప్పడం అదే కాకుండా మనలో మనకు రావాలి. ఫస్ట్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్న విషయం మనలో మనకు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని మనం నివారించడానికి అవకాశం ఉంది. మున్సిపాలిటీ చాలా పెద్దది, 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లో 50 కార్పొరేట్. వీళ్ళందరినీ ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటూ ఒక మంచి సమాజాన్ని ఏ విధంగా నిర్మిస్తారు? మాకు కార్పొరేటర్లు అందరూ కూడా మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటామండి. ఏ విషయమైనా ఇప్పుడు ఎందుకు మీరు వచ్చినప్పటికీ చూశారు ఇక్కడ కార్పొరేటర్స్ నా దగ్గర కూర్చొని వాళ్ళ యొక్క సమస్యలు చెప్పడం కానివ్వండి. మా మధ్య అయితే కమ్యూనికేషన్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళ డివిజన్స్లో ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా నా నోటీస్ తీసుకొస్తారు. అలాగే నేను కమిషనర్కి అలా అవసరమైతే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ సమస్యల మీద మేమైతే పోరాటం చేస్తాము. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాము. కాబట్టి ఈరోజు మేము లాస్ట్ గెలిచినప్పుడు కూడా మేము భారీ మెజార్టీతో గెలిచాము. అలాగే ఇప్పుడు కూడా అందరం కలిసి మేము పనిచేస్తున్నాము. మా ఇంటెన్షన్ కానీ మాకన్నా మాతో పాటుగా మా యొక్క ఎమ్మెల్యే గారు అయితే మొదటి నుంచి కూడా వారు గెలిచినప్పటి నుంచి కూడా ఒంగోలు నగర అభివృద్ధికి కానివ్వండి, అలాగే మెయిన్గా శానిటేషన్ విషయం మీద కానివ్వండి, వారు ఎప్పటికప్పుడు మరి రివ్యూలు పెడుతూ మరి యొక్క శానిటేషన్లో క్లీన్గా ఉండడానికి కోసం కానివ్వండి, అలాగే మరి నగర అభివృద్ధిలో కానివ్వండి కార్పొరేటర్లతో కలిసి మేమందరం ఒకటిగా ఉండి పనిచేస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. చాలా రోజులుగా అంటే మేయర్గా చాలా రోజులుగా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. అంటే ఎట్లా ఈ ఎక్స్పీరియన్స్ని నగర అభివృద్ధికి ఏ విధంగా తీసుకెళ్తారు? ఇప్పుడు గతంలో చేశారు, మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ అభివృద్ధి ధ్యేయంగా కూడా మీరు పనిచేస్తా అంటున్నారు. అంటే ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు, ఎట్లా చూపిస్తారు ప్రజలకి అభివృద్ధి? ఎవరైనా సరే అండి ఒక పార్టీలో ఉన్నా లేదంటే ఒక గెలవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు
వాళ్ళు మార్కు వేసుకోవాలి అనే ఆశ ఉంటుంది. అయితే నేను కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి మేయర్ని కాబట్టి పలానా మేయర్ గారి టైంలో పలానా పనులు జరిగినాయి అని అనిపించుకోవడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాము. అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ మేము వచ్చేసరికి చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి. మెయిన్గా డ్రైన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రోడ్లు కానివ్వండి, కరెంటు, సెంట్రల్ లైటింగు, అలాగే గ్రీనరీ, పార్కులు, ఇవన్నీ గవర్నమెంట్ ఏదైతే ఫండింగ్ ఇచ్చి 15th FC కానివ్వండి, అలాగే గ్రాంట్ వర్క్స్ ఏదైనా ఉన్నాయంటే మేము కంప్లీట్గా దాని మీద దృష్టి పెట్టి తద్వారాగా మేము బ్యూటిఫికేషన్ కానివ్వండి, అలాగే గ్రీనరీ డెవలప్మెంట్ ఈరోజు చాలా ఎక్కువ. ఎందుకంటే మనకు వర్షాలు తక్కువ కాబట్టి వర్షాభావ ప్రాంతాల్లో మనం ఎక్కువ చెట్లు కనుక పెంచినట్లయితే పొల్యూషన్ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే వర్షాలు తగిన కాలంలో వర్షాలు పడి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా మాకు మా ఎమ్మెల్యే గారు మాకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ఆ సూచనల మేరకు ప్రతి విషయాన్ని కూడా మేము ఎక్కడా తోచా తప్పకుండా వారితో మేము కలిసి పనిచేయడానికి, అలాగే వారు చెప్పినటువంటి సూచనలు కూడా మేము ఖచ్చితంగా పాటించడానికి అందరితో కలిపి మా నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా మాతో ఆ రకంగానే కూడా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి మేము హ్యాపీగా అందరం కలిసి పని చేసుకుంటాం. చివరిగా చాలా కొన్ని ఫ్లైఓవర్ల మీద లైట్లు కూడా వెలగట్లేదు, వాహనదారులకు సైతం చాలా ఇబ్బంది ఉంది. మరి ఇది మీ దృష్టికి వస్తుందా? మరి దీనిపైన ఎట్లా చర్యలు తీసుకుంటాం? మేము ప్రతి సంవత్సరం కూడా కరెంటు బల్బ్స్కి వీటన్నిటికి కూడా మాకు టెండర్స్ వేయడం జరుగుతుంది. అలాగా అసలు మా నోటీస్ కనుక వస్తే వితిన్ ఫ్యూ మినిట్సే, హవర్స్ కూడా కాదండి, మాకు ఎవరినా కనుక పలానా చోట పెట్టి అక్కడ ఆ ఫోటో కనుక పెట్టినట్టయితే ఇమ్మీడియట్గా ఫ్యూ మినిట్స్లోనే మేము వాళ్ళని అక్కడ పంపించి దాంట్లో ఎక్స్పైర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే లైట్లు వెలగకపోయినా ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ఉన్నదే మీకోసం, మేము ఉన్నదే నగరంలో మేము పనిచేస్తుందా. నేను ఉదయం వస్తే ఇదిగో ఇప్పుడు మీ టైం దాదాపు 3 అయింది, ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను అంటే ప్రజల కోసం పనిచేయడానికే ఉంటున్నాము. కాబట్టి ప్రజలు దాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా ప్రజలకి మేయర్ యొక్క విధులు ఏమిటి, మేయర్ ఏం పని చేస్తుంది అనేది ఇంకా ప్రజలకు అవగాహన లేదు. కాబట్టి కొంతమంది నా దృష్టికి తీసుకురాకపోతే ఉండొచ్చునేమో, కానీ నా దృష్టికి తీసుకొచ్చిన ఏ విషయమైనా సరే ఇమ్మీడియట్గా కూడా యాక్షన్ తీసుకోవడంలో నేను ఎప్పుడు వెనకంజ వేయను. ఇది మొత్తానికి ఒంగోలు నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి మేయర్ సుజాత అయితే చెప్తున్నారు. చాలా వరకు కూడా ఎన్నో ఇబ్బందులు, అంటే ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే సత్వరగా దాన్ని పరిష్కారం చేస్తామంటున్నారు. స్వచ్ఛంద స్వర్ణంలో భాగంగా కూడా అనేక రకాలుగా ఇంప్లిమెంట్ చేస్తాము. ముఖ్యంగా ప్లాస్టిక్ విషయంలో కూడా ప్రజల అవగాహన కలగాలి. ఇట్లాంటి అందరూ కూడా తెలుసుకొని ముందుకెళ్తే మంచి ఒక సమాజాన్ని నిర్మించవచ్చని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి. ఒంగోలుకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే వేధిస్తారు. డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, డ్రైనేజీల కోసం అయితే రోడ్ల కోసం. ఎక్స్పీరియన్స్ని నగర అభివృద్ధికి ఏ విధంగా తీసుకెళ్తారు?